ఎంకిపెల్లి సుబ్బు చావుకొచ్చినట్టుంది టీడీపీ పరిస్థితి. జనసేన పోటీలో లేని పలు అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాలలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. దీనితో జనసేన పోటీలో లేని చోట్లలో కూటమి తరపున అత్యధికంగా బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థుల ఓటు బ్యాంకుకు జనసేన గుర్తుతో గండి పడే ప్రమాదం ఏర్పడింది. టీడీపీ బీజేపీతో పొత్తుల్లో భాగంగా జనసేన 21 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆ పార్టీ బరిలో లేని నియోజకవర్గాల్లో ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టి స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. దీనితో ఎన్డీఏ కూటమి ఓటర్లలో గందరగోళం సృష్టించి ఓట్లు చీల్చేందుకు వైసీపీ ఈ కుట్రకు తెరలేపిందనేది కూటమి ఆరోపిస్తోంది. ప్రధానంగా ఎన్డీఏ అభ్యర్థులు బలంగా వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్న చోట్ల స్వతంత్రులుగా బరిలో ఉన్న ఆయా పార్టీల రెబల్ ఇతర స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై కూటమి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. 50కి పైగా అసెంబ్లీ లోక్సభ స్థానాల్లో స్వతంత్రులకు చిన్న చిన్న పార్టీల అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించింది ఈసీ. టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో స్వతంత్ర అభ్యర్థి నీలమ్మకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఈమె మురసన్నపల్లి వైసీపీ సర్పంచ్ జగదీష్ భార్య. అలాగే టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలోనూ నవతరం పార్టీ అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బరిలో ఉన్న టెక్కలిలో, గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న భీమిలిలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తిచ్చారు. టీడీపీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్న ఆముదాల వలస, విశాఖపట్నం తూర్పు, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గయ్యపేట, గన్నవరం, మచిలీపట్నం, పాలకొల్లు, తణుకు, మండపేట, రాజమహేంద్రవరం అర్బన్, నగరి, పెద్దకురపాడు, మదనపల్లె నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తు కేటాయించారు. అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలే అభ్యర్థులుగా బరిలో దిగుతున్నారు. ఆయా స్థానాల్లోనూ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయించారు. విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మీసాల గీతాకు, జగ్గంపేట నుంచి జనసేన రెబల్ అభ్యర్థిగా ఉన్న పి సూర్యచంద్రకు ఈ గుర్తును కేటాయించారు. ఇక ఈ 2 చోట్ల టీడీపీ అభ్యర్థులు బలంగా ఉన్నారు. మాచర్లలో వైసీపీ మద్దతుదారుకు, చంద్రగిరిలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తులు ఇచ్చారు. టీడీపీ బలంగా ఉన్న రాప్తాడు, తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాల్లోనూ కొందరికి ఈ గుర్తును కేటాయించారు. కర్నూలు జిల్లా అదోనిలో స్వతంత్ర అభ్యర్థి యువరాజ్కు, పత్తికొండ నుంచి బరిలో ఉన్న నేషనల్ నవక్రాంతి పార్టీ అభ్యర్థి వాల్మీకి పెద్దయ్యకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఇక అనకాపల్లి దళిత బహుజన పార్టీ లోక్సభ అభ్యర్థి వడ్లమూరి కృష్ణ స్వరూపకు, నెల్లూరు జిల్లా కావలిలో స్వతంత్ర అభ్యర్థి పసుపులెట్టి సుధాకర్కు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. గుంటూరు, విజయవాడ లోక్సభ స్థానాల్లోనూ నవతరం పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయించారు. జరుగుతున్నటువంటి ఎలక్షన్స్, ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎలక్షన్స్ అన్ని భారతదేశంతో జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఎలక్షన్స్లో కొన్ని ఎలక్షన్ కమిషన్ రూల్స్ని జనసేన పార్టీని దెబ్బకొట్టే విధంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో కొన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి దానికి సహకరిస్తున్నారో లేకపోతే ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఎవరైతే ఇండిపెండెంట్గా వేసిన వాళ్ళకి గ్లాస్ గుర్తు ఇవ్వడం అనేది జరిగింది జగ్గంపేటలోను, లోకేష్ బాబు గారి కాన్స్టిట్యున్సీలోను. ఇది కావాలని రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఒక వినతి పత్రాన్ని ఆంధ్ర రాష్ట్ర మన జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా ఒక అప్లికేషన్ పెట్టడం జరిగింది. మరి అయినప్పుడు కూడా 2 గ్లాస్ గుర్తులను ఇవ్వడం జరిగింది, మంగళగిరిలోను, జగ్గంపేటలోను. మరి ఇది అంతే కాకుండా సేమ్ గుర్తులు వచ్చేలాగా, అంటే దగ్గర ఉన్న గుర్తుల్లో బకెట్ని, ఒక పెన్ను స్టాండ్ని వచ్చేలాగా ఈ యొక్క ఐప్యాక్ వాళ్ళ యొక్క చిత్రంతో కన్ఫ్యూజ్ చేసే విధంగా పేరుని బొలిసరి శ్రీనివాసన్ తాడేపల్లిలో నా పేరు మీద శ్రీనివాసరావుని ఇంకోటి వేయించి దానికి దగ్గరగా ఉండే గుర్తుని బకెట్ని ఇవ్వడం, అంటే ఎలాగ ఓడిపోయామని చెప్పి వీళ్ళకి అర్థమైంది. కాబట్టి ఓడిపోతున్నాం కాబట్టి ఎదరోళ్ళు ఎదురగా దెబ్బ కొట్టాలని అడ్డదారులు చూసేటువంటి వైసీపీ ప్రభుత్వ తీరుని
మీరందరూ కూడా గమనించాలని రాష్ట్ర ప్రజలు నేను కోరుతా ఉన్నా. మరి ఇమీడియట్గా ఏదైతే జనసేన పార్టీ పోటీ చేయిన చోట మరి గ్లాస్ గుర్తు ఇవ్వకూడదని మేము డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్. భారతదేశంలో